సాదుకున్నా నా కొడక చిన్ననాడు చిన్న కొడక నా కొడక పెద్దనాడు పెద్ద కొడక నా కొడక పెళ్ళిళ్ళు చేస్తా కొడక నా కొడక కళ్యాణం చేస్తారా నా కొడక నా కొడక మన్మథ మహారాజా నాకు 10 మంది కొడుకులు లేరు 10 మంది బిడ్డలు లేరు నా కొడక నీకు కళ్యాణం చేసిందనుకో నాకు కోడలు వస్తదిరా వచ్చినా నా కోడల్నే నా బిడ్డ అనుకుంటా నువ్వే నా అల్లుడు అనుకుంటారా కొడక నేను పెళ్లి చేసుకుంటేనమ్మా ఆగో నీకు నన్ను తీసుకుపోయి కత్తిరి మీద కూర్చుండబెట్టి రాజ్యం దేశం అప్ప చెప్పుదనంటున్నారు కానీ అయ్యో పెళ్లి నేను ఎత్తుకోనే నా తల్లి పెళ్లి నేను ఎత్తుకోనే నా తల్లి నేను పెళ్లి చేసుకోను చదువుకొని సర్కారు కొలువైన చేస్తా పెద్దపల్లి జిల్లాకు నేను కలెక్టర్ అయితేనే అయ్యో ఉన్న కలెక్టర్ తీసేసి కొడక నువ్వేనాడైతే అయితే నేను పెద్ద డాక్టర్ నేను ముందుగా నీకే ఆపరేషన్ చేస్తా అవ్వకొద్దిగా పొడుగున్నది పొట్టిగా చేయి అరే పాస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో మంది మీద ఎట్లా నేను ఉపయోగించాలి హాస్పిటల్కి ఏం పేరు పెడతావురా మమ్మీ హాస్పిటల్ అని పెడతారే మంచి పని కొడుక మల్టీ స్పెషాలిటీ కాదా ఇంకేమన్నా నేను పెట్టను అట్లా కొడుక అయితే నాకే ఎందుకు ఆపరేషన్ చేస్తావురా పాస్ అవుతున్నా పెద్ద హాస్పిటల్ పెడతా ఇక ఫెయిల్ అయిందంటే నా కొడక మన్మథ మహారాజా నువ్వు హాస్పిటల్ పెట్టడం అవసరం లేదు కొడక నీకు పెళ్లి చేద్దామని నా మనసులో ఉన్నది నా కొడక మన్మథ రాజా ఏ వయసు లోపల వేసుకునేది ఆ వయసు లోపల వేసుకోవాలి బ్రహ్మచారి ముదిరినా పనికిరాదు బెండకాయ ముదిరినా పనికిరాదు అంటారు నా మాటినరా నీ బాంచనరా నా రెక్క ముదిరిందా నా బొక్క ముదిరిందా ఇప్పుడు నాకు పెళ్లి ఎందుకే నాయనో ఇంకా 4 రోజులు అయితే పింఛన్ నీకు నాకెన్ని ఏళ్ళు ఉన్నారా 23 ఏళ్ళు అత్తది ఇవర కాచ్చు కొడుక చూసిన 10 మందికి అట్లా మాట్లాడుకుంటారు నేను పెళ్లి చేసుకోను అంతే అంతేనా పెళ్లి చేసుకుని అన్న కొడుకు మన్మథ మహారాజు ఆ తీరు మాట మాట్లాడి భవనాల వేడికెళ్ళిపోయిన ఓలే గడియకో గంటకో నా భర్త వస్తాడు నా భర్తతో చెబుతా నా భర్త నా కొడుకుతో చెబుతాడు అవ్వంత ఆడివిల్ల ఉంటే తల్లి కాసరన్నాడు మొలకంత మొగోడుంటే మొగోని కాసరన్నారు మరి నా కొడుకు నా మాట వింటలేడు నా భర్త మాట వింటాడని చెప్పి భర్తతో వాళ్ళు చూడంగా రాజ్యాన రాజు భవనాల వేడికి వచ్చిన తర్వాత భర్తను కళ్ళతోనే వచ్చి నాదరావే ప్రాణనాథ నాదరావే ప్రాణనాథ సుకుమారి అయ్యో నాదరావే ప్రాణనాథ నీకన్నా ఎక్కువను నాకెవ్వరున్నారయ్యా నాకన్నా ఎక్కువను నాద నీకు ఎవరు నాదరావే మన యొక్క గడుపులోన 10 మంది కొడుకులన్నా నాద మనకు